ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అన్న, ఇంట్లోకి వెళ్ళి పంపించండి. అవునా? హలో హలో నాన్న. యదవా ఎన్నిసార్లు చెప్పాను రా నువ్వు నాకు ఫోన్ చేయొద్దని, మళ్ళీ చేసావేటి? కాదు నాన్న, ఇంటికి వస్తే నాన్న నేను రావద్దని చెప్పాను రా, నేను మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి వస్తానంటావు. కాదు నాన్న, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళి పంపిస్తావని. ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం ఏంట్రా? మా పరువు తీసినావు ఏరియాలో మొత్తంలా. కాదు నాన్న, చదువుతా నాన్న, నేను చెప్పినా కాదు నాన్న. నైట్ అంతా గానం కొట్టినావు నన్ను. నువ్వు నాకు ఫోన్ చేయకరా, నువ్వు ఇంటికి రాకు, నువ్వు ఫోన్ చేయకు, నువ్వు ఎక్కడన్నా వెళ్ళి ఎక్కడన్నా దూకే, మాకు సంబంధం లేదు. పొద్దున్నుండి ఏం తినలేదన్న. ఎవరికన్నా మా ఫ్రెండ్ అని ఫోన్ చేద్దామన్నా ఫోన్ కూడా లాక్కున్నావు. మన ఫ్యామిలీలో తాత ముత్తాతల నుంచి ఫెయిల్ అయినోడే లేడు, నువ్వు ఫెయిల్ అయినావు. కాదు నాన్న, ఇంటికి వస్తానన్న నేను. ఒరే నువ్వు ఇంకొకసారి ఫోన్ చేసావంటే నీ తలకాయ పలగొడతాను రా నేను. కాదు నాన్న, ఎన్నిసార్లు ఫోన్ కట్ చేస్తావు నాన్న? నేను ఇప్పటికి 5 మందిని అడిగినా, నేను ఇంటికి వస్తాను. వద్దురా, నువ్వు ఇంటికి రాకు, ఇంటికి రాకు, నువ్వు నాకు ఫోన్ చేయకు. ఫోన్ ఎవరిది అసలు? ఫోన్ ఎవరిది? ఇట్లా రోడ్డు మీద ఒక అన్న వాళ్ళు నడుచుకుంటూ పోతే అడిగినా నాన్న. అన్నా వాడిని నమ్మకండి అన్నా. నమస్తే సార్, నమస్తే. వాడిని నమ్మకండి, వాడు చదవాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. వానికి లేని అలవాటు లేదు. గుట్కా, పాను, పరాకు అన్ని తింటాడు. మా పరువు తీస్తుండు సార్, మీరు చెప్పురు ఇది కరెక్టా? ఫోన్ ఇమ్మన్నాడు, ఫోన్ ఇచ్చినా మాట్లాడుతుంటే మాట్లాడండి, లేదంటే వెళ్ళిపోతాను. ఒకసారి చెప్పండి అన్న. హలో హలో సార్, చెప్పండి సార్. నేను రేడియాలజిస్ట్ని మాట్లాడుతున్నాను, ఎండి రేడియాలజిస్ట్ని. ఫోన్ నెంబర్ కావాలి అని అంటే ఇచ్చినాను, కొంచెం అలో చేయండి కదా అనుకుంటున్నాను. వాడు ఫెయిల్ అయిందమ్మా, మా ఫ్యామిలీలో ఫెయిల్ అయిన పర్సన్ లేడు. నేను కూడా ఫెయిల్ అయినా అనుకో, అయినా నేను ఎండి రేడియాలజిస్ట్. ఇప్పుడు అందుకే అమ్మా, నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి వాడికి హెల్ప్ చేసినావు. ఒక పాస్ అయిన వాడు వాడికి హెల్ప్ చేయడు ఎప్పుడు. ఓకే, అట్లా పాస్ అయినా ఫెయిల్ కూడా అయినా అనుకో, అయినా ఎండి రేడియాలజిస్ట్ అయినా కదా అనుకో. ఉస్మానియా నుంచి, ఉస్మానియాలో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను నేను. కాదమ్మా, నువ్వు ఉస్మానియాలో చేస్తున్నావు. వాడు ఫెయిల్ అవ్వడం ఒక్కటే కాదు, వాడు ప్రతి దాంట్లో ఫెయిల్. ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ అమ్మాయి ఏం చేసింది? వదిలేసిపోయింది. అప్పుడు కూడా ఫెయిల్ వీడు. నాన్న నువ్వు ఇట్లా మాట్లాడినా అది పద్ధతి కాదు. వాళ్ళు ఎవరో రిక్వెస్ట్ చేసుకుంటూ ఇచ్చారు నాన్న. వాళ్ళకి ఫోన్ నేను అడుగుతా, వాళ్ళకి ఫోన్. హలో సార్, ఎగ్జామ్లో సార్ సార్ మీరు తిండి పెడతారా సార్? మేము స్టూడెంట్సే సార్. మీరు కూడా స్టూడెంట్సే కదా. వాడు ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ అవుతలేడు. మీరు పాస్ అయ్యారా లేదా? అంటే ఇంటర్ పాస్ అయినా, మేము కూడా హోటల్ మేనేజ్మెంట్ చేస్తాం. పాస్ అయ్యారు కదా. మీరు పాస్ అయిన వాళ్ళు అసలు ఫెయిల్ అయిన వాడితో మాట్లాడొద్దమ్మా. మీరు పాస్ అయ్యారంటే మీరు ప్రపంచంలో విమానం నడుపుతున్నట్టు, వాడు విమానం తుడుస్తున్నట్టు. నాకు అర్థం కాలేదు సార్. తప్పు. వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇంటలేడు, మాటలు ఇంటలేడు. వానికంట మళ్ళా వానికి గర్ల్ ఫ్రెండ్ లంగా పాస్. ఇప్పుడు నువ్వు ఏమన్నా నిన్ను ఇంటికి రావద్దురా అని చెప్తే వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా. నాన్న చదువుకుంటాను నేను. ఒక 2-3 ఎగ్జామ్లే కదా నాన్న ఫెయిల్ అయింది నేను. 3 ఎగ్జామ్ల చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నెన్ని చేస్తున్నావు. మీ వల్ల మాకు పిచ్చి మెంటల్ వచ్చేటట్టు ఉంది. నాన్న తమ్ముడిని అయితే ఏమన్నావు నాన్న? నువ్వైతే వాడు చదువుతాడు రా, నువ్వు చదవవు. నువ్వు అన్ని చెత్త పనులు, చెత్త కానీ నువ్వు. తను కూడా రియలైజ్ అయ్యేస్తున్నాడు, అంటే ఫీల్ అవుతాడు ఇందాక నుంచి చాలా. నేను కూడా కొద్దిగా ర్యాండమ్ అది ఇద్దామో వద్దా అనుకున్నా కానీ. అవును సార్, మీరు రోడ్డు మీద వెళ్ళే మీకే అంత ప్రేమ ఉంటే కన్నా తండ్రిని నాకెంత ప్రేమ ఉండాలి. వాడు చదువురా అంటే చదవకుండా కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి టక 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 ఎవరో పూజతో చాటింగ్లు అయిపోవు. ఫ్రెండ్స్ వస్తారు. ఆ ఫ్రెండ్స్ వచ్చి ఆ కొడుకులకి కట్టుకోనికి బట్ట కూడా ఉండదు, కానీ ఆ కొడుకులు వచ్చి వాళ్ళు కలిసి ఏం చేస్తారు తెలుసా? బుక్కులు పక్కన పెట్టి ఏవో వీడియోలు చూస్తారు. చెప్పు నాన్న, ఇది కరెక్ట్? సప్లీలు ఎందుకు సార్? వాడు పైసలు పెట్టి చదివిపించేది ఎందుకు? ఫస్ట్ టైం పాస్ కావాలన్నా కాదా? నా పరువు ఉంటుందా సమాజంలో? వాడు ఫెయిల్ అమ్మా. మీరు అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారా? ఎప్పుడన్నా పాస్ అయ్యారా? నాకు అప్పుడే అర్థమైందమ్మా, మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టే వాడికి హెల్ప్ చేశారు. ఒక పాస్ అయిన వ్యక్తి వీడి దగ్గర చూసి దూరం నుంచి వెళ్ళిపోతాడు. చెప్పండి అన్న. అలో చేయడం కాదమ్మా, వాడు దేనికి పనికిరాడమ్మా. అన్నిట్లలో ఫెయిల్. బండి నడపడానికి రాదమ్మా వాడు. చూడు, గాడిద లేకుంటాడు, బండి నడపలేడు.
నేర్చుకుంటున్నా మొన్న కింద వాడరా నేర్చుకుంటాడులే నాకు. నువ్వు కింద వాడుడు కాదురా పనికిరాని ఎక్కడైనా వాళ్ళ చూస్తాడు. దూకేయ్. కింద వాడుడు కాదురా పో ఎక్కడైనా దూకేయ్. హలో అన్న కొంచెం మాట్లాడన్నా నువ్వు అన్న. మేమేం మాట్లాడడం లేదన్నా, మీరే మాట్లాడుకోండి. నాన్న వస్తా నాన్న ఇంటికి నేను. ఒరే నువ్వు మాట్లాడకరా, నేను ఏం చెప్తున్నా నిన్ను మరి ఏం చేయమంటావు? చచ్చిపోమంటావు? చచ్చిపో, వాళ్ళతో వెళ్ళిపో, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో వెళ్ళిపో. కాదు నాన్న, వీళ్ళు ఎవరు అన్న వాళ్ళు పాపం ఫోన్ చేస్తే నువ్వు ఏంది నాన్న ఫోన్ కూడా లేకుండా ఫ్రెండ్ కానీ ఫోన్ చేద్దామంటే. సార్ నా మాట వినండి, వాడిని నమ్మబాకండి, వాడు చాలా దొంగ. మాకు తెలియదండి, మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడేది అంటే వెళ్ళిపోతాను. వాడు ఇప్పుడు మీ ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతాడు కూడా, వానితో ఉండకండి మీరు. అన్న అట్లా ఏం చేయను అన్న, ప్లీజ్ అన్న. అన్న నేనేం అట్లా చెయ్యాను అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న, ఏం చేయాలి? ఫోన్ మాట్లాడాలి, మీ వాడు ఇస్తలేడు నాకు. వేరే ఒకసారి చేయండి అన్న మళ్ళీ ప్లీజ్ అన్న. అన్న 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 ఒక 50 రూపీస్ ఉన్నాయి అన్న, ఆకలి అవుతుంది అన్న తిని అన్న. కాకపోతే తిని రియలైజ్ అవుతున్నాడు పాపం. రియలైజ్ అంటే ఏంటి సార్? సరే అంత ఉంది కదా, మీరు ఇప్పుడు లైన్లోనే ఏదైనా ఒక ఫార్ములా అడగండి, చెప్తాడేమో చూద్దాం. ఒక ఫార్ములా అడగండి. అరే A+B² ఫార్ములా చెప్పరా. చెప్పు గురు, అది ఒకటి చెప్తే వదిలేస్తా. నాన్న ప్లీజ్ నాన్న, నేను నాన్న చెప్తో కొడతా ఎదవని, నాకు బూతులు వస్తున్నాయి సార్. కాదు నాన్న, రాత్రి కొట్టినవు సరిపోదా? 90+20 ఎంతరా? 90+20 ఎంత? ఇది వాడి టాలెంట్. ఇంతసేపు అయింది, 5 సెకండ్లలో కూడా చెప్తలేడు వాడు. చెప్పండి సార్, వాడు ఎట్లా బాగుపడతాడు, మమ్మల్ని ఎట్లా చూసుకుంటాడు చెప్పండి మీరు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంకుల్? 2 ఫెయిల్. మళ్ళా 3 సబ్జెక్టులు అని చెప్తావు ఫాల్తు. నువ్వు ఆ బూతులు అలాగే మింగే. నువ్వు ఫెయిల్ అయితే స్టడీ అన్నప్పుడు మళ్ళీ పాస్ అయితే సర్టిఫికేట్ చెప్ప పాస్ అవుతాడా? మీరెందుకు పాస్ అయ్యారమ్మా? మళ్ళీ మీరు సప్లీలలో ఎందుకు పాస్ కాలే? అది వచ్చిన వాళ్ళకి ఉంటుంది, ఇక మెల్లమెల్ల చదువుతారు. మైండ్ సెట్ ఎవరి మైండ్ సెట్ ఎట్లుంటుందో మనకేం తెలుసు అంకుల్. అట్లా వాని మైండ్ సెట్ ఎట్లుంటది నేను చెప్తా ఇనుర్రి. వానికి లేని అలవాటు లేదు. వాడు జోడబాయిలు తింటాడు, గుట్కాలు తింటాడు, నా జోలకెళ్ళి పైసలు పోయి సిగరెట్లు తాగుతాడు, గంజాయి కొడతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు అన్నీ చేస్తావా? లేదన్న అట్లా చేయను. కానీ పాపం ఒక్క రోడ్డు మీద ఉన్నాడు, వర్షం పడుతుంది అనుకుంటా. వర్షం రోడ్డు మీద ఉన్నాడంటే నేను చిన్నప్పటి నుంచి రోడ్డు మీద కష్టపడి సంపాదించిన పైసలతో వాడిని పెంచినమ్మా. ఇలా దినం వాడు బెడ్రూమ్ లో కూర్చొని గంజాయి కొడుతుంటే నేను ఏం చేయాలి చెప్పు? కానీ ఇప్పుడైతే రోడ్డు మీద ఒక్కడే పిచ్చోళ్ళకి కూర్చుండు. తీసుకోవాలి, మీతో తీసుకోవాలి. మళ్ళీ వాడు ఏమంటాడు తెలుసా సార్? నీకు అన్ని ఎకరాల భూమి ఉంది కదా డాడీ, అది అమ్మి నాకు ఇచ్చే, నేను ఫారెన్ పోయి ఈడనే వీక్తలేడు, ఫారెన్ పోయి వీక్తాడు అంటాడు. చెప్పరు సార్, ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇజ్జత్ తీసేస్తా అన్న. వాడు చూడు, వాడు కేర్లెస్నెస్ చూడండి సార్. వాడు చెప్తాను కాదులే భయ, ఇప్పుడు నువ్వు రియలైజ్ అవ్వకొద్దిగా. ఇప్పుడు ఆయన చెప్పేది న్యాయం. మా నాన్న అయితే దుబ్బే అంటాడు ఇంట్లో నుంచి, ఒకే వాడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే. ఆల్రెడీ దొబ్బేసారు అన్న. మీ నాన్న ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఎలగొడితే వీడు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి మళ్ళా సిగరెట్ సార్ నా ముంగట వీడు ఇట్లా రింగులు తీస్తాడు సిగరెట్ తోని. మళ్ళా ఏంది కొత్తగా గంజాయి అలవాటు చేసుకుండు. ఇప్పుడు నాకు ఇంట్లో ప్రాబ్లం అవుతుందా కాదా సార్ మీరు చెప్పురి? వాడు బాధపడుతున్నాడు కాబట్టి నేను వాడు బాధ, మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలమ్మా? వాడు ఫెయిల్యూర్, నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను ఇంత కష్టపడి చదివిపించిన వాడిని వాడు చదువురా అంటే పొద్దున ఎగ్జామ్స్ టైంలో ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చిండు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరేరా అని చెప్పి చదువుకోరా అంటే వీడు ఫెయిల్ అయిన కాక అమ్మాయిని ఏమో అన్నాడు, అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను అంతా చేస్తానన్నా, ఇప్పుడు చెప్పు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ నాకు ఫోన్ చేసి తిడుతుర్రు, మీ కొడుకు ఇలాంటి వాడని. వీడు ఫెయిల్ అయ్యిండు, నన్ను ఏం చేయమంటావు చెప్పినాను. ఇంకోసారి చెప్పినాను నెక్స్ట్ టైం పాస్ అవుతుంది. సరే ఇంటికి తీసుకున్నా పోయినా, ఇంటికి తీసుకొస్తే వాడు ఏం చేస్తుండే తెలుసా? నా జోబులోంచి పైసలు తీసుకొని సిగరెట్, గుట్కా, పాను, అదేదో కొత్తగా అదేదో వస్తుంది కదమ్మా, అదేదో దోస్తులు అందరూ కలిసి కొడుతురు దాన్ని. మా దోస్తు అనుకుంది కానీ అదేంది వీడా ఏదో అంటారంట కదా, అది కూడా కొడుతున్నాడమ్మా. వాడు ఎలా అయిపోయినాడు చూడు మనిషి. నేను ఏం చేయాలి చెప్పు? అది థ్యాంక్ యూ అమ్మా. నువ్వు కూడా వాడికి హెల్ప్ చేయక ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతాడు. అన్న అన్న నీతో పాటు వస్తాను. నాతో పాటు ఎక్కడికి వస్తావు బ్రో? నాతో పాటు ఎక్కడికి వస్తావు బ్రో? బ్రో వీడియో షూట్ చేస్తున్నాం, ఇక్కడ ప్రాంక్ షూట్ చేస్తున్నాం అన్న, పని పడ్డాక.
సో గైజ్ మీరు వీడియో చూసారు కదా, మనోడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యిండు, ప్లస్ అమ్మాయి వదిలేసిందన్నా కూడా ఆయన హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మందు తాగుతున్నాడు అనేసరికి ఆయన హెల్ప్ చేయడానికి ముందుకు రాలే. సో అలాంటి అలవాట్లకు వెళ్ళకండి, వెళ్తే మనకు ఎవరు హెల్ప్ చేయరు, అంతే కదా. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చెయ్యి. ఫైనాన్షియల్ కొద్దిగా ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి, పేరెంట్స్ ప్రూవ్ చేసుకోవాలి. అవునన్నా మీరు అన్నది కరెక్టే, కానీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సఫర్ అయ్యేది వాళ్ళ ఆస్తి ఏదో చేస్తాను కానీ నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకున్నాను బాధ తెలుసుకుంటాను ఉద్దేశంతో బయటికి పంపించేశారు. కానీ ఫ్రెండ్స్ అన్న ఒక్క ఫ్రెండ్ ఉన్నారా నీకు? ఇప్పుడు చూడండి లేడన్నా ఎవరు లేడు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా ఎంతమంది డబ్బులు పెట్టేవాడు, ఒక్క రూపాయి ఇయ్యరు. ఇప్పుడు నీకు అరే మావ నన్ను నీ దగ్గర ఉంచిరా ఒక 2 రోజులు రూమ్ అంటే ఇప్పుడు అర్థమవుతుంది అన్న. చిన్న వీడియో షూట్ చేస్తున్నాం, నేనే మీతో మాట్లాడింది. ఇప్పటివరకు ఫోన్ మాట్లాడింది. సారీ అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు అంతా యూత్ చెడిపోతున్నారు కదా, మీ డిస్కషన్ వెరీ నీట్ ఉండే. థ్యాంక్ యూ సో మచ్. చదువుకోరా అందుకే. కెమెరా హాయ్. కార్లో థ్యాంక్ యూ. చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, అంటే ఇట్లా చేయొద్దు అని ఫాదర్స్కి కానీ కొడుకులకు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలని. అవును అది కూడా కరెక్ట్. అందుకని ఇదేదో స్కామ్ అనుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలే. మీరు మాట్లాడుకోమని చెప్పిన ఇదే స్కామ్ అనుకున్నా తప్ప వీడియో అనుకోలేదు, స్కామ్ అయితే అనుకున్నాను. ఓకే థ్యాంక్ యూ అన్న. అది ఏడుంటావు ఇక్కడే ఉంటాను. ఎందులో ఫెయిల్ అయినావు? యాక్చువల్గా వీడియో షూట్ చేస్తున్నాం అన్న, కార్లో కెమెరా ఉంది. ఫన్ పటాక ఐడియా ఉందా? ఫన్ పటాక కిరణ్ అన్న మాట్లాడింది కూడా ఇక్కడే ఉన్నాడా? ఫన్నీ వీడియో. థ్యాంక్ యూ. నిజంగానే అట్లా థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తుంది కదా ఆయనతో, ఆయన ఏం మాట్లాడతాడు, ఎక్కడ ఉంటావో అదే అని అడుగుతుండు, నేను చేయాల్సింది. అవునా?